ఇసుక విజయవాడ కోర్టు ప్రాంగణం వద్ద మరోసారి చెవిరెడ్డి హడావిడి చేశారు. పోలీస్ వ్యాన్ దిగుతూ రెండు చేతులతో దండం పెట్టి ముందుకు కదిలిన ఆయన తానేమీ తప్పు చేయలేదన్నారు. దేవుడు తమ పక్షాన ఉన్నాడని, ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని అన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో తన పాత్ర లేదని, ఆ విషయం అధికారులకు కూడా తెలుసన్నారు. అక్రమ కేసులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు చెవిరెడ్డి. మా తమ్ముడు లిక్కర్ని ద్వేషించేవాడిని, లిక్కర్కి వ్యతిరేకంగా పెరిగిన వాడిని గారు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము. దేవుడు గాడ్ ఈజ్ సుప్రీం, నేచర్ ఈజ్ సుప్రీం. ఎదుర్కొంటా ధైర్యంగా ఎదుర్కొంటాం, ధైర్యంగా ఎదుర్కొంటాం. దేవుడు ఉన్నాడు, దేవుడు ధైర్యంగా ఎదుర్కొంటాం. ఇసుక విజయవాడ కోర్టు ప్రాంగణంలో చెవిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, లిక్కర్ కేసుకు సంబంధించి చెవిరెడ్డి కీలక పాత్ర అంటూ కూడా విచారణ అయితే ఎదుర్కొంటున్నారు చెవిరెడ్డి సిట్ అధికారుల ఎదుట. ఇప్పుడు తాను ఏ తప్పు చేయలేదు, అంతా భగవంతుడే చూసుకుంటారు అనుకుంటూ కూడా చెబుతున్నారు. ఏంటి వ్యాఖ్యలు మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? మొత్తం మీద చూసుకుంటే లిక్కర్ కేసు వ్యవహారంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కీలకమైన పాత్ర పోషించారు. ప్రధానంగా చూసుకుంటే 2024 ఎన్నికల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేతృత్వంలో ఆయన అనుచరులు, ఆయన కుమారుడు కలిసి దాదాపుగా 250 నుంచి 300 కోట్ల రూపాయలు ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి నెల్లూరు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకి ఎన్నికల ఫండ్గా కూడా స్వయంగా అందజేసిన పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలో ఈ పాత్రపై సిట్ అధికారులు లోతుగా దర్యాప్తు చేశారు. అలాగే పలువురు వ్యక్తుల నుంచి పూర్తి స్థాయిలో స్టేట్మెంట్ తీసుకోవడం, తద్వారా చెవిరెడ్డి ఆయన కుమారుడు పాత్రపై నోటీసులు జారీ చేయడం, వెంటనే చెవిరెడ్డిని అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపించింది. ఆయన కుమారుడు ప్రస్తుతం హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన పరిస్థితి కనిపిస్తోంది. బెయిల్ పిటిషన్పై ఇంకా తీర్పు వెలువడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది. ఇక మరొక అంశానికి సంబంధించి కూడా ఆయన ఈరోజు ఏదైతే వాళ్ళ రిమాండ్ ఈ రోజుతో ముగుస్తున్న నేపథ్యంలో నిందితులందరినీ కూడా విజయవాడ ఏసీబీ న్యాయస్థానానికి తీసుకొచ్చారు. 9 మంది నిందితులు విజయవాడ సబ్ జైలు నుంచి, 2 గుంటూరు సబ్ జైలు నుంచి, మిథున్ రెడ్డి మాత్రం రాజమండ్రి సబ్ జైలు నుంచి వేరువేరుగా తీసుకొచ్చిన పరిస్థితి కనిపించింది. ఒక్కసారిగా పోలీసు వ్యాన్ దిగిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏ తప్పు చేయలేదని చెప్పి అందరికీ దండం పెడుతూ వస్తూ తాను ఏ తప్పు చేయలేదని చెప్పి అధికారుల మనస్సాక్షికి తెలుసు, తప్పుడు కేసుల్ని ధైర్యంగా ఎదుర్కొంటాం, మా వెనకాల దేవుడు ఉన్నాడంటూ చెప్పి ఆయన మా కామెంట్స్ చేసుకుంటూ కూడా బస్సు దిగిన దగ్గర నుంచి కోర్టు ప్రాంగణం అంటే దాదాపుగా 60-70 అడుగులు ఆయన నడుచుకుంటూ వచ్చి కూడా కోర్టు ప్రాంగణానికి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆయన మొదటి నుంచి కూడా ఆయన అరెస్టు రోజు విషయంలో హాస్పిటల్ వద్ద కానీ, కోర్టు వద్ద కానీ, సబ్ జైలు వద్ద కానీ కంటతడి పెట్టడం, అలాగే తనను ఇబ్బందులు పాలు చేస్తున్నారు, రాజకీయంగా ఎదుర్కొనలేకే ఈ రకమైన తప్పుడు కేసులు బనాయిస్తున్నారని చెప్పి ఆయన నిరంతరం వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా ఈ రోజు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోలీసు వ్యాన్ దిగి కోర్టు ప్రాంగణంలోకి వస్తున్న సమయంలో ఈ రకమైన కామెంట్ చేసుకుంటూ ఆయన అయితే ముందుకు కదిలిన పరిస్థితి కనిపించింది. రేఖ శివ, అయితే ఏ తప్పు చేయలేదు అనే అంత దీనంగా మాట్లాడే సిచ్యువేషన్ మనం చూసాం. మరి ఏ తప్పు చేయలేనప్పుడు అధికారులు అతనిని ఎందుకు విచారణకు పిలుస్తున్నారు? అదేవిధంగా ఎందుకు ఆయన పోలీసులు అదుపులో ఉన్నారు? ఎందుకు ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది? అంటే ప్రధానంగా చూసుకుంటే సాధారణంగా రాజకీయ నేతలు ఎవరైనా కావచ్చు, టీడీపీ వైసీపీ అనే అంశం పక్కన పెడితే కేసులు అరెస్ట్ అయినప్పుడు తాను ఏ తప్పు చేయలేదు, రాజకీయ దురుద్దేశంతో ఈ రకమైన అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులు పాలు చేస్తున్నారని చెప్పి సహజమైన డైలాగ్ మాట్లాడుతున్న పరిస్థితి సహజం. ఏ పార్టీ వ్యక్తులకైనా సరే, కేసులు ఇరుక్కున్న వ్యక్తులు ఎవరికైనా సరే. కానీ తాజాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి కూడా మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నట్టు కూడా లిక్కర్ కేసు వ్యవహారానికి సంబంధించి 3 సార్లు జరిగిన సమావేశంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే ఈ డబ్బులు ఎక్కడికి చేర్చాలి, ఆయన టీటీడీకి సంబంధించి తుడా చైర్మన్గా ఉన్న సమయంలో కూడా తుడా వాహనంలో హైదరాబాదు నుంచి ఎన్నికల సమయంలో ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే ఈ 4 నెలల సమయంలో కూడా తుడా వాహనం నుంచి కూడా డబ్బులు తీసుకొచ్చి హైదరాబాద్లో 7 ప్రాంతాల్లో డంపు చేసిన డబ్బులు తీసుకొచ్చి హైదరాబాద్ నుంచి కూడా జగ్గేపేట మీదుగా టోల్ గేట్లు దాటిస్తూ సిట్ అధికారులు కూడా సీసీ ఫుటేజ్ని గుర్తించారు. ఆ సీసీ ఫుటేజ్లో చాలా విచిత్రంగా వ్యవహరించారు. వెహికల్ మాత్రం సీసీ ఫుటేజ్ దాటింది, కానీ తుడా రికార్డులో మాత్రం ఆ వెహికల్ తిరుపతిలో ఉన్నట్లు కూడా రికార్డులో చూపించారు. ఆ డేటాను మొత్తం కూడా సిట్ అధికారులు స్వాధీనం చేసుకుని వాటన్నిటిని కూడా బేరేజ్ వేసుకుని సాక్షులుగా పెట్టుకుని కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపించింది. అంతేకాదు ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన అనుచరులు భాస్కర్ నాయుడు, వెంకటేష్ మరి కొంతమంది వ్యక్తుల సహాయ సహకారాలతో ఆంధ్రప్రదేశ్ నుంచి డబ్బులను వివిధ ప్రాంతాలకి తరలించడం. తాజాగా మనం చూసుకుంటే కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డికి సంబంధించి కూడా డబ్బులు ఇచ్చినట్లు సిట్ అధికారులు దేంట్లో ఛార్జ్ షీట్లో కూడా ప్రత్యేకంగా మెన్షన్ చేసిన పరిస్థితి కూడా కనిపించింది. సో సిట్ అధికారులు ఏదైతే సాక్ష్యాలను ఆధారాలను సేకరించి దాన్ని బేస్ చేసుకుని చెవిరెడ్డిని భాస్కర్ రెడ్డి అరెస్ట్ చేసి రిమాండ్
రిమాండ్కి పంపించారు. రిమాండ్ గడువు ఈ రోజుతో ముగియడంతో విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో కొద్దిసేపు క్రితమే ఆయన ప్రవేశపెట్టిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద చూసుకుంటే రాజకీయ నాయకులకు సంబంధించి తప్పు చేశారా చేయలేదా అనే అంశాన్ని పక్కన పెడితే అరెస్ట్ చేసిన సమయంలో రాజకీయ కక్షపూరితంగానే వ్యవహరించే ఉద్దేశంతో తమను ఈ రకంగా వేధిస్తున్నారనే డైలాగ్ మాత్రం ఏ పార్టీ నాయకులకైనా సర్వసాధారణంగా మారిపోయింది. తాజాగా ఇది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అదే డైలాగ్ని ఉదరిస్తూ కూడా ఆయన ప్రతి ఒక్కరికి దండం పెట్టుకుంటూ ముందుకు వస్తే తన వెనక దేవుడు ఉన్నాడు, అలాగే తాను తప్పు చేయలేదని చెప్పి అధికారులకు కూడా తెలుసు అని చెప్పి కూడా ఆయన కామెంట్ చేసుకుంటూ ముందుకు సాగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రేఖ రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక విజయవాడ కోర్టు ప్రాంగణం వద్ద చెవిరెడ్డి అయితే హల్చల్ చేశారు. పోలీస్ వ్యాన్ దిగుతూ కూడా 2 చేతులతో దండం పెట్టి ముందుకు కదిలిన ఆయన తానేమి తప్పు చేయలేదు, అంతా దేవుడే చూసుకుంటారు అంటూ కూడా కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. మరి దీనిపై ఎవరు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. అదేవిధంగా ఇప్పుడు కోర్టులో హాజరుపరిచారు ఆయన్ని. తదుపరి ఏం జరుగుతోందో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.